ఫస్ట్ డల్గా ఉండే తనుజ కొంచెం వీళ్ళు చేసిన కాంట్రవర్సీల వల్ల స్ట్రాంగ్ అయ్యి ఇప్పుడు మాటకి మాట ఇస్తూ తనేంటో తనే నాకు తప్పు లేదని ప్రూవ్ చేసుకుంటూ నాకు అక్కడ బాగా నచ్చింది. నాకు అక్కడి నుంచి బాగా చూస్తున్నాను కూడా ఇంట్రెస్ట్గా. నేను అంతకుముందు తక్కువే చూసేదాన్ని, అక్కడి నుంచి బాగా చూస్తున్న అమ్మాయి అన్నాక స్ట్రాంగ్గానే ఉండాలి. అంటే లాస్ట్ రీతు చౌదరిపై మీ అభిప్రాయం? చౌదరిపై అభిప్రాయం అంటే మంచిగానే ఉంది, అమ్మాయి గట్టిగానే ఆడుతుంది. కానీ ఎందుకో మాకు తనుజ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల మేము రీతు మీద ఎక్కువ ఫోకస్ చేయలేదండి. నేను అంటే సంజన గారిని నాగార్జున గారు చాలా తిట్టారు. సో అంటే సంజన గారు ఫస్ట్ నుంచి పాజిటివ్ ఉండి ఇప్పుడు నెగిటివ్ అయిపోతుంది అనుకోవచ్చా బిగ్ బాస్ క్లైమాక్స్ లో? అంటే ఇప్పుడు గొడవ జరిగేటప్పుడు పర్సనల్ ఇష్యూస్ ఇప్పుడు ఫ్రెండ్లీగా మాట్లాడడం తప్పు కాదు కదా. మాట్లాడడం దాన్ని ఆమె పర్సనల్ ఇష్యూగా చేయడం, మాట్లాడడం అది ఎవరికి నచ్చలేదు. ఆ రోజు అందరూ హట్ అయ్యారు. ఒక అమ్మాయి గారు కూడా గట్టిగా ఇచ్చారు కదా. కానీ అంటే నాగార్జున గారు గట్టిగా మాట్లాడినప్పటికీ సంజన గారు తప్పు చేయలేదు నేను అన్నట్టు ఆడ స్టాండ్ నిలబడ్డారు. సో అది కరెక్టేనా సంజన గారికి? కరెక్ట్ కాదండి. అది ఒక అమ్మాయిని అలా పెళ్ళయ్యే అమ్మాయిని అలా మాట్లాడడం తప్పు. ఇప్పుడు ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. నేను అంత తొందరగా మింగిల్ అవ్వలేదు. కొంతమంది పాజిటివ్ అలాగా ఫ్రెండ్లీ ఇలాగా వెళ్ళిపోతుంటారు. అందరినీ అలాగా తీయకూడదు కదా. కాబట్టి సంజన గారు తప్పే అండి, అలా మాట్లాడకూడదు. థ్యాంక్స్ మేడం. మేడం ఇది ఏపీనా తెలంగాణ? అనంతపురం.